క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు గల లేఖన భాగాన్ని నేను ఎన్నిక చేసుకున్నాను. దీని నుండి 3 ఆలోచనలు మీతో పంచుకోవాలనే దైవ ప్రేరణను నేనిప్పుడు కలిగి ఉన్నాను. ఈ ఆలోచనలు మనందరి ఆధ్యాత్మిక జీవితాలకు మరింత అలంకరణను తీసుకువస్తాయన్నది నా ఆశ. మొదటి ఆలోచన ఏంటంటే, దేవుని కోసం బ్రతకాలని తీర్మానించుకున్న వారు చిన్న చిన్న పరీక్షలకే పలాయనం చిత్తగించకూడదు. 10వ వచనంలోని మాటలు ఇలా ఉన్నాయి: అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళెను. ప్రియులారా, ఉర్ అనే ప్రాంతానికి, విగ్రహాలు అమ్ముకుని జీవించే కుటుంబానికి చెందినటువంటి అబ్రాము దేవుని ద్వారా పిలువబడి దేవుణ్ణి నమ్మి దేవుని కోసమే బ్రతకాలని తీర్మానించుకుని కనాను ప్రాంతానికి వచ్చి చేరాడు. 7వ వచనం మొదటి భాగంలో యెహోవా దేవుడు కూడా ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసి దాన్ని ఒక వాగ్దాన భూమిగా ప్రతిష్ఠించాడు. 7వ వచనం 2వ భాగంలో అబ్రాము కూడా టోటల్గా కన్విన్స్ అయ్యాడు. ఇక మీదట చావైనా బ్రతుకైనా ఈ దేవుని వాగ్దాన భూమిలోనే అన్నట్లుగా అక్కడ ఒక బలిపీఠాన్ని కూడా అతడు నిర్మించుకున్నాడు. 8వ వచనంలో ఆ క్రమంలోనే ఆ వాగ్దాన భూమిలోనే ఇంకా కొంచెం బెటర్ ల్యాండ్ని ఎంచుకొని బేతేల్లో బలిపీఠం కట్టి యెహోవా నామంలో చక్కగా ప్రార్థనలు కూడా చేయడం అబ్రాము ప్రారంభించాడు. అబ్రాము దృక్పథంలో ఆలోచిస్తే, దేవుని కొరకు ఒక సాక్షిగా అనేకులకు ఆత్మీయ ఆశీర్వాదంగా జీవించాలనే పట్టుదలతో అయిన వారిని అందరినీ, సొంత దేశాన్ని, సొంత ఇంటిని వదిలి వచ్చిన అబ్రాము బహుశా ఇప్పుడు అమ్మయ్య, ఇప్పటికి కొంచెం సెటిల్ అయ్యాను, ఇంకా నా భార్యతో లోతుతో ఈ దేవుని స్థలంలో హాయిగా నా శేష జీవితం గడిపేస్తాను అని అనుకుంటున్న సమయం ఇది. అంతా అనుకున్నట్లుగానే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అన్నట్లుగా అబ్రాము విశ్వాసానికి ఇప్పుడే ఒక పరీక్ష ఎదురయ్యింది. ఆ పరీక్ష ఏంటంటే, అబ్రాముకు దేవుడు చూపించిన స్థలంలో భారమైన కరువు వచ్చింది. అబ్రహాము జీవితం దీంతో ఒక్కసారిగా అడకత్తెరలో పడ్డట్లయిపోయింది. కాంట్ విన్ సిచ్యువేషన్ వచ్చినట్లుగా అయిపోయింది. ఒక్కసారిగా కారు మబ్బులు క్రమ్ముకున్నట్లుగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇది ఆయన విశ్వాసానికి ఎంత పరీక్ష అంటే అంత పరీక్ష. అక్కడే ఉండాలంటే కరువు, వెనక్కి వెళ్ళాలంటే పరువు, మధ్య మార్గంగా డొంకదారిని ఎంచుకున్నాడు. పలాయనం చిత్తగించి ఐగుప్తుకు వచ్చి చేరాడు. దాంతో పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్లుగా అయిపోయింది అబ్రాము జీవితం. 14-15 వచనాలలో ఇలా వ్రాయబడింది: అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, విశ్వాసులమైన మనమంతా బండరాళ్ళం. మనల్ని పిలిచిన కరుణామయుడైన యేసుదేవుడు నైపుణ్యం కలిగినటువంటి శిల్పి. మన విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధనలు ఉలి దెబ్బలు. ఎన్నో దెబ్బలు తగిలినా విశ్వాసంలో వెనుతిరగక ఉంటే కొంత సమయానికి అందమైన శిల్పంగా, అందరి ప్రశంసలకు, గౌరవానికి అర్హమైనవిగా మన జీవితాలు మార్చబడతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని కొరకు మనం బ్రతకాలని తీర్మానించుకున్నప్పుడు చిన్న చిన్న అవరోధాలు, పరీక్షలు, శోధనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడే మనం విశ్వాసంలో మరింత స్థిరంగా ఉండాలి. దేవునిలో మన పట్టు ఉడుంపట్టులాగా ఉండాలి. ఇలా కాకుండా అబ్రాములాగా పట్టు సడలి పలాయనం చెందామా, మరింత అపాయంలో, ఉరిలో మనం పడతాం. అబ్రాము తన భార్య దూరమైనప్పుడు ఇంత చిన్న శోధనకే
నేను ఎందుకు తొందరపడ్డాను అని ఎంతో బాధపడి ఉంటాడు. విశ్వాస జీవితంలో మనం ఎప్పుడూ తొందరపడకూడదు. కష్టమైన, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఎన్ని శోధనలు ఎదురైనా మన దేవుడు ఇరుకులో విశాలతను కలుగజేయు దేవుడని మనం విశ్వసించి ఆ విశ్వాసంలో కుడి ఎడమలకు పిల్లి మొగ్గలు వేయకుండా ఉక్కులాగా మనం ఉండాలి. రెండవ ఆలోచన కూడా మీతో నేను పంచుకుంటున్నాను. అదేంటంటే, నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటపడుతుంది. అనవసరపు యుక్తి మనకు చేటే చేస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూస్తే, అబ్రాము ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అని వ్రాయబడి ఉంది. మనం జాగ్రత్తగా ఈ మాటలు గమనిస్తే, అబ్రాము అబద్ధం చెప్పలేదు, అబ్రాము నిజం కూడా చెప్పలేదు. ఈ రెండింటికి మధ్యలో ఉండే యుక్తిని అతడు వాడాడు. ఒకప్పుడు ఆమె సోదరి వరుస కావచ్చేమో, కానీ ఇప్పుడు భార్య అన్నదే నిజం. అతడు చేసిన ఈ పని ఒక స్థాయిలో విజయం సాధించింది. దానివల్ల 16వ వచనంలో వ్రాయబడింది, అబ్రాముకు గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు కూడా ఇయ్యబడ్డాయి. అయితే ఎన్ని ఉంటే ఏంటి, తన భార్య ఇప్పుడు తనతో లేదు. మరో పురుషుని సంస్థానంలో, మరో పురుషుని స్వాధీనంలో ఉంది. యుక్తి వల్ల సాధించిన లాభం పెద్ద లాభం అని అనుకుంటే, దానివల్ల జరిగిన నష్టం అంతకంటే పెద్ద నష్టం. నిప్పు లాంటి నిజం రాజుకు బయటపడిపోయింది. దేవుడు అడ్డుపడ్డాడు గనక బ్రతికిపోయాడు, కానీ లేదంటే రాజు చేతిలో అబ్రాము ముక్క చెక్కలయ్యేవాడు. 18, 19 వచనాలలో ఇలా వ్రాయబడింది, ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసింది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసెను. లిటరల్గా చెప్పాలంటే, నీలాంటి వాడి శేషం కూడా నా దేశంలో ఉండడానికి వీలు లేదు అన్నట్లుగా ఫరో అబ్రాము పనివాళ్ళ ద్వారా గెంటించేశాడు. ఎంత అవమానకరమో కదా అండి ఇది. అబ్రామును మాత్రమే కాదు, రాజు తన పని వాళ్ళతో అబ్రాము భార్యను, అబ్రాముకు కలిగిన వాటిని కూడా గెంటి వేయించాడు. ఎంత అవమానం అంటే అంత అవమానం ఇది. ఎందుకో తెలుసా? 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాముతో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అంటూ అబ్రాము యొక్క స్థాయిని ఎక్కడో ఆకాశమంత ఎత్తులో పెట్టాడు. దేవుడు ఆకాశమంత ఎత్తులో అబ్రాము యొక్క స్థాయిని ఇంతకు ముందే పెట్టాడు. అయితే అనవసరపు తన యుక్తి వల్ల ఫరోకు సైతం ఒక ఆశీర్వాదకారకుడుగా ఉండాల్సిన అబ్రాము ఇప్పుడు గెంటి వేయబడ్డాడు. అందుకే దీనిని అవమానం అని నేను అంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, తలను తన్నేవాడుంటే తాడిని తన్నేవాడు ఉంటారు అంటారు పెద్దలు. సాధారణంగా మనందరం మన అనుదిన జీవితాలలో పక్క వారందరికంటే మనమే తెలివైన వాళ్ళం అన్న భావనలో ఉంటుంటాం. నిజాలను కప్పిపెట్టి అనవసరపు యుక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం. ప్రారంభంలో లాభాలు చూసి మురిసిపోతూ ఉంటాం. కానీ అంతిమంగా నిజందే జయం, నిజందే విజయం.
ఈరోజు అబ్రాము జీవితం మనకు చెప్తోంది, నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటపడుతుంది. అనవసరపు యుక్తి చేటే చేస్తుంది, అవమానాన్ని మిగులుస్తుంది అని మన యేసయ్య మనతో చెప్పారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ఏం చెప్పారు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. 3వ ఆలోచన కూడా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి ఆ 3వ ఆలోచన అంటే, దేవుని కోసం బ్రతకాలని తీర్మానించుకున్న వారి పక్షంగా ఆ దేవుడే వ్యాజ్యమాడుతాడు. అప్పుడు భుజంగములైన ఎదురు నిలువలేరు. ప్రియులారా, శోధనకు తలొగ్గి అబ్రాము ఐగుప్తుకు పలాయనమైన, అనవసరపు యుక్తిని ప్రదర్శించి ఫరోతో గెంటివేయబడినా అవి ఒకనాటి అబ్రాము త్యాగాన్ని మింగలేకపోయాయి. తండ్రి ఇంటిని కాదని, సొంత దేశాన్ని, సొంత ఇంటిని కాదని దేవుని పిలుపు మేరకు అన్నీ విడిచి వచ్చిన అబ్రాము సమర్పణను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. 17వ వచనంలో, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను అని వ్రాయబడి ఉంది. అబ్రాము నమ్మిన దేవుడు తన బిడ్డల పట్ల, ముఖ్యంగా దేవుని కోసమే బ్రతకాలని తీర్మానించుకుని ఇప్పుడు కష్టాలలో, అవస్థలలో, వ్యాధిలో, మరణావస్థలో ఉన్నవారి పట్ల అపారమైన శ్రద్ధను కనపరిచేటువంటి దేవుడు. గతంలో మనం అపవాది శోధనలకు తల వంచామనో, అనవసరపు యుక్తిని ప్రదర్శించి అబద్ధపు జీవితం జీవించామనో, ఇప్పుడు మనం అవస్థలో ఉంటే మనల్ని సాధించే దేవుడు కాదు, మనస్సులో పెట్టుకుని మనల్ని చేయి విడిచే దేవుడు మన దేవుడు అంతకన్నా కాదు. ఫరో లాంటి వైరస్సో లేక మరొక అపాయమో మనల్ని ఆవహించినప్పుడు పోతే పోని, చస్తే చావని అని మనల్ని వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయుందును అని మనందరికీ దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ప్రపంచంలో మన దేవుని దగ్గర నుండి తప్ప ఇంకెక్కడ దొరుకుతుంది మనకు ఇంత గొప్ప భరోసా? చెప్పండి. మరి మన మనసులు మార్చుకుందామా? దేవా, నీ మాట ఇక మీదట నేను జాగ్రత్తగా వింటూ నీవు చెప్పింది యావత్తూ నేను చేస్తాను అని ప్రమాణం చేద్దామా? ప్రియ స్నేహితులారా, మనం దేవుని కోసం బ్రతకాలని తీర్మానించుకున్న వాళ్ళం. చిన్న చిన్న పరీక్షలకే మనం బేజారిపోకూడదు. మనం దేవుని కోసం బ్రతకాలని తీర్మానించుకున్న వాళ్ళం. అనవసరపు యుక్తి మనకు పనికి రాదు, అది మనకు చేటే చేస్తుందని దయచేసి గ్రహించండి. అంతేకాదు, మనం దేవుని కోసం బ్రతకాలని తీర్మానించుకున్న వాళ్ళం. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా భయపడొద్దు. మన పక్షంగా ఉండి పోరాడి మన పరిస్థితులను మార్చే మంచి దేవుడు మనకున్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని చేయి విడువడు. ఆయన ఎప్పుడూ మనల్ని ఎడబాయడు. ఆయన చిరకాలము, అంతము వరకు మనకు తోడుగానే ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, ప్రేమ కలిగినటువంటి మా రక్షక, మీ ఘనమైన నామమునకు వందనములు. అబ్రాము విశ్వాస జీవితంలోని ఈ పాఠాలు మేము నేర్వగలిగేటువంటి మనస్సులు మాకందరికీ మీరు అనుగ్రహించండి. దయగల మా తండ్రి, మా సంఘాన్ని అంతటిని మీకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తిని మీరు ఆత్మీయంగా, భౌతికంగా ఆశీర్వదించండి. ఈ రోజంతా మీ బిడ్డలు వారి వ్యక్తిగతమైన పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు మీ యొక్క కాపుదల, భద్రత
మీ బిడ్డలందరికీ మీరు ప్రసాదించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకు, మన సంఘమునకు తోడయుండునుగాక. ఆమెన్.